లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గురుగారు, మరి అలాగే ఈ ద్వాదశ రాసుల్లో ఈ ఫిబ్రవరి నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కుంభరాశి వాళ్లకు కీర్తి ప్రతిష్టలు, ఉమ్, ఈ ఎవరో ఏమోలే అని మర్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ గుర్తు చేసుకొని వీళ్ళను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి విధానముగా ఉండడం, స్వయం ప్రకాశకత్వం, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్లకు వాళ్లే ఒక్కొక్క మెట్టు పైకెక్కేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక ఉండటము, వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వినేటువంటి వాళ్ళు ఆస్వాదించి వీళ్ళది కరెక్టు అనేటువంటి భావనలో ముందుకు పోవటము, ఉమ్, తప్పకుండా వీళ్ళందరినీ కూడా గౌరవించడం అనేది జరుగుతుంది. వ్యాపారం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు అత్యంత శోభాయమానముగా ఉన్నది. తర్వాత స్వయం ప్రకాశకత్వముగా ఎదగాలి అనేటువంటి దానికి కొన్ని నిర్ణయాలు తీసుకొని కొంతమందిని కలుపుకొని చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది, సొంతంగా చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది అలా ఉంటారు. ఏ రకంగా చేసుకుంటున్నా ఎలా చేసుకున్నా ఈ రాశి వాళ్లకు చాలా అంటే యోగవంతముగా ఉన్నది. మామూలుగా కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవటము, కొంతమందిని కలుపుకొని ప్రారంభం చేయటము, కొంతమందికి సూచనలు ఇచ్చి మీరు ఇలా నడవండి మీకు మేలు జరుగుతుంది అనేటువంటి బోధనలు చేయటము, ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక రకంగా జీతం వస్తుంది అంటే జీతాలు పెరగటం అనేటువంటిది అనూహ్యంగా పెరగటం అనేది జరుగుతుంది. ఓకే. సంతోషిస్తారు. మానసికంగా చాలా సంతోషముగా ఈ మాసమంతా కూడా గడపడానికి ఇదవుతుంది. అంతేకాకుండా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహం కావటము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన అనేటువంటిది చాలా అవసరం. పరిశీలన చేసుకోవాలి. వీళ్ళ విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. ఈ రాశి వాళ్లకు వాళ్ళ జీవితము ఇంకో 2 మలుపులు తిరిగేటువంటి విధానంగా ఉంటుంది. నేను ఇదనుకుంటే నాకు ఇది వచ్చింది, నేను ఇదనుకుంటే అది వచ్చింది అని, నా జీవితం ఇలా మలుపు తిరిగింది అని నెమర వేసుకోవడానికి కావాల్సినంతటి ఇదిగా ఉంటుంది గాక ఈ మాసము అందరికీ అనుకూలవంతముగా ఉంటుంది. అన్ని రంగాల వాళ్లకు కూడా. కుంభరాశి వాళ్లకు ఇల్లు కొనడము కానీ, వాహనాలు కొనడము కానీ, లేదా ఇంటి కోసము డబ్బులు కట్టడము కానీ, స్థలము కోసము డబ్బులు వెచ్చించడము కానీ, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ఎక్కువ శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, సంతోషము ఉంటుంది కాక శ్రమకు తగినటువంటి ఫలితం ఎప్పుడైతే వస్తుందో, శనైశ్చరుడు ఇస్తాడో, స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏది మాట్లాడినా ఎదుటి వాళ్లకు అది జరిగి, అబ్బా మీరు ఆ రోజు చెప్పారు, నాకు జరిగింది, నాకు మేలు జరిగింది అనేటువంటి విధానంగా ఉంటుంది. అంటే కొంతమంది నువ్వు ఈ పని చేసుకోపో నీకు మేలు జరుగుతుంది అని చెప్పిన దాని వలన ఆయన ఆ రోజు చెప్పారు, నేను అది చేసుకొని బతుక్కున్నాను, మేలు జరిగింది అనేటువంటి భావనకు వచ్చి తీరుతారుగాక. చిన్న అసంతృప్తి ఎక్కడో ఉంటుంది ఈ మాసంలో. ఆ అసంతృప్తి కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మాసానికి పోవచ్చును గాక. ఈ మాసం అంతా అయితే చిన్న అసౌకర్యము, అసంతృప్తి అయితే తప్పకుండా ఉంటుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది. రాశి వాళ్లకు మంచి యోగదాయకమైనటువంటి ఇది ఉన్నది. అనూహ్యమైనటువంటి మెట్లు పైకెక్కడం అనేది జరుగుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా హైపు అనేటువంటిది కలుగుతుంది వీళ్లకు. సరే, వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఏది ఏమైనా కుంభరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉందని తెలియజేస్తూ జయోస్తు.